మిత్రుడి ముసుగులో ఉన్న శత్రువు కంటే పక్కనే ఉంటూ తెలియకుండా శత్రువుకు దారి చూపే స్నేహితుడు చాలా ప్రమాదకరం. ఇప్పుడు సరిగ్గా జపాన్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఉక్రెయిన్కు కొండంత అండగా నిలుస్తున్న జపాన్ తెలియకుండానే రష్యా గూఢచర్యలకు స్వర్గధామంగా మారిపోయింది. ఒకవైపు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూనే మరోవైపు రష్యా క్షిపణులు తన సొంత సాంకేతికతను తెలియకుండానే జపాన్ అందిస్తుంది. బిజినెస్ కార్డులతో తిరుగుతూ జపాన్ టెక్నాలజీని రష్యా గూఢచర్యలు కొల్లగొడుతున్నారు. వియత్నాం మీదుగా సాగుతున్న రహస్య షాడో రూట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అసలు రష్యా సైనిక నిఘా విభాగం 20వ డైరెక్టరేట్ టోక్యోలో నడిపిస్తున్న లీలేంటి? జపాన్కు సొంతంగా నిఘా సంస్థ ఎందుకు లేదు? లెట్స్ వాచ్. జపాన్ టెక్నాలజీ రష్యాకు జాక్పాట్ అయిందా? టోక్యోలో రష్యా గూఢచర్యల షాడో రూట్ ఏది? జపాన్కు సొంత నిఘా లేకపోవడమే శాపమా? ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్న దేశం తెలియకుండా శత్రు గూఢచర్యలకు అడ్డగా మారిందా? అవునని అంటున్నాయి తాజా నివేదికలు. శత్రు గూఢచర్యలకు అడ్డగా మారిన ఆ దేశం మరేదో కాదు, జపాన్. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడంలో, ఉక్రెయిన్కు భారీగా ఆర్థిక, మానవతా సాయం అందించడంలో టోక్యో ముందు వరుసలో ఉంది. కానీ ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా పరిశోధనాత్మక కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగినప్పుడు పాశ్చాత్య దేశాలు మాస్కోపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించాయి. వందలాది మంది రష్యా గూఢచర్యలను దేశాల నుంచి బహిష్కరించాయి. క్రెమ్లిన్తో సంబంధాలున్న పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాయి. రష్యా నిఘా వర్గాలు సమాచారాన్ని స్వీకరించకుండా ఆయుధాల తయారీకి అవసరమయ్యే మైక్రోచిప్లు, ట్రాన్స్మిటర్లు, యంత్రాలను కొనుగోలు చేయకుండా అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుంది. అయితే వివిధ దేశాల నుంచి బహిష్కరణకు గురైన డజన్ల కొద్దీ రష్యా గూఢచర్యలు ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా జపాన్లో ప్రత్యక్షమైనట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. రష్యా ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లలో 90% జపాన్కు చెందిన విడిభాగాలే ఉన్నట్టు ఉక్రెయిన్ గుర్తించింది. జపాన్లోని గూఢచర్య నిరోధక చట్టాలు బలహీనంగా ఉండడాన్ని మాస్కో వరంగా మార్చుకుంది. దీనికి తోడు రష్యాకు జాక్పాటుగా టోక్యో హైటెక్ పరిశ్రమలు మారాయి. ఆపరేషన్ మొత్తాన్ని రష్యాకు చెందిన 20వ డైరెక్టరేట్ అనే అత్యంత రహస్య సైనిక నిఘా విభాగం తెర వెనుక నడిపిస్తుంది. ఈ యూనిట్ రష్యా ప్రధాన నిఘా విభాగం GRU పరిధిలో పనిచేస్తుంది. సోవియట్ కాలంలో పలు దేశాల్లో స్వతంత్ర పోరాటం చేసే గ్రూపులతో సంబంధాలను నెరపడం ఈ యూనిట్ ప్రధాన విధి. అయితే 21వ శతాబ్దంలో దీని అసలు పాత్ర ఏంటనేది ఇప్పటికీ బహిరంగంగా ఎవరికీ తెలియదు. 20వ డైరెక్టరేట్ గూఢచర్యలు హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా తుపాకులు, నకిలీ పాస్పోర్ట్లతో తిరగరు. వారి చేతుల్లో బిజినెస్ కార్డులుంటాయి. అవును, జపాన్లోని రష్యా గూఢచర్యలు దౌత్యవేత్తలుగానో లేదా వ్యాపారవేత్తలుగానో చలామణి అవుతుంటారు. యుద్ధరంగంలో ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికతను దొంగిలించడమే వీరి పని. ఆ సాంకేతికతను రహస్యంగా రష్యాకు తరలించడమే వీరి అంతిమ లక్ష్యం. ప్రస్తుతం జపాన్లో మాస్కో గూఢచర్య నెట్వర్క్ నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ వ్లాదిమిర్ పిల్చెంకో. రష్యా ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరోఫ్లాట్ ఉద్యోగిగా అతడు చలామణి అవుతున్నాడు. సరికొత్త సాంకేతికత కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో 2024 ఫిబ్రవరిలో పిల్చెంకో ఈ బాధ్యతలు చేపట్టాడు. గతంలో GRUలో పనిచేసిన అనుభవం ఉండడంతో రష్యా, జపాన్ మధ్య వస్తువులను రవాణా చేసే లాజిస్టిక్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం అతనికి పెద్ద కష్టమేమీ కాలేదు. టోక్యోలోని మాస్కో గూఢచర్య నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం జపాన్ భారీ సాంకేతిక పైప్ లైన్కు కేంద్రంగా మారిందా? రష్యాకు అవసరమైన సైనిక అవసరాలకు ఉపయోగపడే ద్వంద్వ వినియోగ సాంకేతికతను జపానే ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. అయితే ఈ రవాణా నేరుగా జరగడం లేదు. రష్యా గూఢచర్యలు దీనికోసం ఒక షాడో రూట్ వాడుతున్నారట. మాస్కోతో ఇప్పటికీ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న థర్డ్ కంట్రీ కూడా ఈ వస్తువులు రష్యాకు చేరుతున్నాయి. ఈ రహస్య నెట్వర్క్కు వియత్నాం ప్రధాన కేంద్రంగా మారింది. జపాన్కు సాంకేతిక పరికరాలు భారీగా వియత్నాం చేరుకుంటున్నాయి. అక్కడి నుంచే రష్యాకు చేరవేసే రహస్య మార్గంగా అది రూపాంతరం చెందింది. ఈ పరిణామాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయి? వారం క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఒక నివాస భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ శిథిలాలను పరిశోధకులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో జపాన్ మేడ్ విడిభాగాలు లభ్యమయ్యాయి. అయితే రష్యాకు ఎగుమతి చేయకుండా నిషేధించిన వస్తువుల జాబితాలో ఈ భాగాలు ఇప్పటికే ఉన్నాయి. జపాన్ ఫ్యాక్టరీలో తయారైన ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్
చేతులు మారుతూ 5గురు వ్యాపారవేత్తలను దాటుకుంటూ 3 దేశాల సరిహద్దులు దాటి కొన్ని నెలల తర్వాత ఒక అమాయకుడి ఇల్లు కూల్చే క్షిపణికి మార్గం చూపుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. జపాన్ సాంకేతికతను రష్యా వాడుకుంటోందని పలుమార్లు టోక్యోను ఉక్రెయిన్ హెచ్చరించింది. అయితే ఇక్కడ జపాన్కు ఒక సమస్య ఉంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్కు సొంతంగా విదేశీ నిఘా సంస్థ లేదంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే దీని వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ తన సైనిక నిఘా సామర్థ్యాలను ఉద్దేశపూర్వకంగానే బలహీనపరిచింది. చైనా దూకుడు పెంచే వరకు, ఉత్తర కొరియా ప్రయోగాలతో రెచ్చిపోయే వరకు జపాన్కు గూఢచర్యం లోటు పెద్దగా తెలియలేదు. ప్రస్తుత ప్రధాని సనై టకాయిచి కేంద్రీకృత నిఘా సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించారు. నేరుగా ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే పనిచేసేలా ఒక ఇంటెలిజెన్స్ కౌన్సిల్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 33,000 అధికారుల సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దీనికోసం $40 కోట్ల పైగా బడ్జెట్ను కేటాయించారు. అంతేకాదు రాబోయే డిసెంబర్ నాటికి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గడువు పెట్టుకున్నారు. అయితే గూఢచర్యంలో దశాబ్దాల అనుభవం ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పాశ్చాత్య దేశాలని టోక్యో సాయం కోరింది. సైబర్ రక్షణపై అమెరికా, అంతర్గత సమన్వయంపై ఆస్ట్రేలియా, సమాచార మార్పిడిపై జర్మనీలు జపాన్కు సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. అయితే జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతం మళ్లీ పునరావృతం అవుతుందేమోనని భయపడుతోంది. చుట్టూ 3 అణు ఆయుధాలు కలిగిన పొరుగు దేశాలు ఉన్న తరుణంలో జపాన్ ఇప్పుడు మేల్కొంటోంది. అయితే రష్యా గూఢచర్యలకు టోక్యో ఎలా చెక్ పెడుతుందన్నది మాత్రం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు.